వాక్యంలోకి వెళదాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన నామనికి స్తుతులు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా వందనాలు, అద్భుతకరుడా వందనాలు. జీవము కలిగిన తండ్రి, మీకే కృతజ్ఞత స్తోత్రాలు. ఇదిగో నాయన, నాలో ఉండి మీరు మాట్లాడండి అయ్యా. నీ ప్రజలకు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును దయచేయండి అయ్యా. వాక్యం మీద మనసు పెట్టే ప్రజలుగా చేయండి అయ్యా. అయా నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడు నీకు వందనాలు. ఈ సమయమును మా కొరకు పరిశుద్ధపరచను, పవిత్రపరచను, యోగ్యముగా చేయమని, మీ సన్నిధి ఇక్కడ తోడుగా ఉంచి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశం. నీ పేరు పరలోకములో ఉందా? నీ పేరు పరలోకములో ఉందా? ఎవరికి వాళ్ళే జీవగ్రంథములో నా పేరు ఉందా అని ప్రశ్న వేసుకోవాలండి. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా ఉండొచ్చు, గొప్ప సావకుడుగా నీవు ఉండొచ్చు, పెద్ద ఫెలోషిప్ నీకు ఉండొచ్చు. అయితే ఇదిగో బిషప్ అవ్వచ్చు, పోపు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఇన్ని సంవత్సరాలు పరిశుద్ధ గ్రంథాన్ని బోధించిన వారే కానీ, విన్నవారే కానీ వారి పేర్లు జీవగ్రంథములో ఉందా, పరలోకమందు వారి పేరుందా అని వారి జీవితాలను ఒకసారి వెనక తిరిగి చూసుకోవాలి. ఎందుకంటే ప్రేమైన సహోదరి సహోదరులారా, చమత్కారంగా కొంతమంది ఈ ప్రశ్న వేయంగానే ఎక్కడ చూసుకోము, పరలోకంలో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అనని, ఎక్కడుంటుంది అని అనుకోవచ్చు. ఫోన్లో చూసుకుంటే పరలోకంలో ఉందో లేదో నీకు తెలియదు. ఇదిగో మరి ఇంకెక్కడైనా వెతుక్కుంటే పరలోకంలో ఉందో లేదో తెలియదు. ఇది ఎక్కడుందో చూసుకుందామని అవి ఇవి వెతకటం కాదండి. వెనక్కి తిరిగి నీ క్రియల్లోకి వెళ్ళి వెతుక్కోవాలి. నీ క్రియలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. నీ క్రియలు సరిగా ఉంటే ఇదిగో నీ ప్రవర్తన బట్టి నీ పేరు జీవగ్రంథంలో లెక్కించబడద్ది, పరలోకంలో నీ పేరు లెక్కించబడద్ది. శిష్యులు అడుగుతున్నారు, ప్రభులు వారిని అడుగుతున్నాను, ప్రభువా, మేము దయ్యాలను వెళ్ళగొట్టాము, మాకు దయ్యాలు లోబడుతున్నాయి, రోగులు స్వస్థత నొందుతున్నారు అని యేసు ప్రభులు వారిని శిష్యులు అడుగుతుంటే శిష్యులతో ఒక మాట అంటున్నారు, ఇదిగో దయ్యాలు వెళ్ళగొడుతున్నామని ఆనందపడక మీ పేరు పరలోకంలో ఉందో లేదో ఒకసారి చూసుకోండి, పరలోకంలో మీ పేరు ఉన్నందుకు ఆనందపడాలి అని యేసు ప్రభులు వారే స్వయముగా శిష్యులతో మాట్లాడుతున్నారు. ఒకసారి జీవగ్రంథము, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మన విషయాల గురించి మన పేరు పరిశుద్ధ గ్రంథములు అనగా జీవ గ్రంథములు పరలోకంలో మన పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి వెతకాలే తప్ప ఫోన్లో వెతుకుతానో లేకపోతే ఇంకెక్కడో ఎక్కడో వెతుకుతానో. చాలామంది ఒక లోను అప్రూవ్డ్ అయింది అని నేను చెప్తే, మీకు ఒక లోను వచ్చిందని చెప్తే దానికి మెసేజ్ చూసుకుంటారండి. ఆ మెసేజ్ వస్తుంది ఫోన్లో. అదే రీతిగా నీ పేరు పరలోకంలో ఉందో లేదో అని తెలియాలంటే నీ జీవితం అనే వెనక జీవితం, నీవు జీవించిన జీవితంలోకి వెళ్ళి చూసుకుంటే నీ పేరు నిజంగా పరలోకములో జీవగ్రంథములో నీ పేరు దాఖలైందో లేదో తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథము ద్వారా అది తెలుస్తుంది. గ్రంథములోకి వచ్చి నువ్వు జీవించిన జీవితం అంతా చూసుకుంటూ రావాలండి. ఈ గ్రంథములోని దాన్ని చూసుకుని, వాక్యాన్ని చూసుకుని నేను ఇలా జీవించేనా లేదో అని నువ్వు సర్చ్ చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. లోకస్వార్త 10వ అధ్యాయము, లోకస్వార్త 10వ అధ్యాయము 20-27 వచనాలు చూద్దాం. 10వ అధ్యాయము. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే 27వ వచనం కూడా చదువు. అతడు నీ దేవుడైన ప్రభువును
నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలెననియు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృతజ్ఞత స్తోత్రాలు. అయితే అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చి అలాగున చేయము, అప్పుడు జీవించదమని అతనితో చెప్పింది. అయితే తను నీతిమంతుడైనట్టు కొనగోరి అతడు అవును కానీ నా పొరుగు వాడేవాడని యేసుని అడిగాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని వాక్యము శిశువులు అడిగారు. ఆయన ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువుల బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించున్నా, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు అనని 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రవ్వా దయ్యములు మాకు లోబడుచున్నవి, దయ్యములు మరి మేము పాములను తేళ్లను త్రొక్కుతున్నాము, మీరు త్రొక్కుతారని చెప్పినాక పాములు త్రేళ్ళు మీరు త్రొక్కుతారు, అవి మీకేమీ హాని చేయమని 70 మందిని శిశువులను ఆయన అభిషేకించి పంపిస్తే దేవుని పరిచర్యకి వారి పరిచర్యలో దయ్యములు వారికి లోబడుతున్నవని దేవునికి చెప్తున్నారు. దేవుడు అంటున్నాడు, యహలోక సంబంధమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినందుకే మీరు సంతోషపడమాకండి. మీ పేర్లు ఎక్కడుండి అని సంతోషపడాలంట, పరలోకములో మీ పేర్లు ఉన్నవని సంతోషపడండి. ఓ దైవజనుడా, ఓ మరి బిషపు, ఓ పోపు, మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను. ఏమంటే కొన్ని మనం ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, నా నామం పేరట ఇంకా అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తారని. పునరుద్ధానం అంటే అంతే కదా. ఇదిగో ఒక యేసయ్య చనిపోయాడు, అనేక మంది యేసులను అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు చేసేవాడిని దేవుడు లేవనెత్తాడు. ఒక గింజ చనిపోతేనే అది మొక్క మొలిచి పెద్ద వృక్షముగా, ఆ మొక్క పెద్ద వృక్షమయ్యి అనేక మందికి నీడనిచ్చినట్టుగా దానియేలు గ్రంథంలో చెప్పినట్టుగా, ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆ యేసుక్రీస్తులో నుంచి అనేక మంది, నా వంటి ప్రవక్త మీలో ఒకడు పుడతాడని మోషే చెప్పినట్టుగా, ఇది అనేక మంది యేసుక్రీస్తులు అనగా క్రీస్తును పోలి నడుచుతున్న ప్రతి ఒక్కరు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కార్యాలు జరిగిస్తున్నారు. దీన్ని బట్టి మనము చాలా సంతోషపడతాం, ఆనందపడతాం. అయ్యో నేను ప్రార్థన చేస్తే ఇంత అద్భుతం జరిగిందా, అయ్యో నేను ప్రార్థన చేస్తే ఎంత ఆశ్చర్య కార్యాలు జరిగినాయా, మహిమ కార్యాలు జరిగినాయా. మనకే తెలియకుండా మనం ప్రార్థన చేస్తే చాలామంది ఫోన్లు చేసి, ఇదిగో మీరు పలానప్పుడు ప్రార్థన చేశారు, మాకు ఈ అద్భుతం జరిగిందని చెప్పినప్పుడు చాలా సంతోషపడద్ది. ఆ సంతోషము కంటే మన పేరు పరలోకములో ఉందన్న సంతోషము కంటే, ఇదిగో ఆ సంతోషము కంటే ఈ సంతోషమే చాలా మిన్న అయినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన సంతోషం అధికం అవ్వాలంటే, మన పేర్లు రెట్టింపైన సంతోషం రావాలంటే, మన పేర్లు పరలోకంలో ఉంటే ఇంకా అధికమైన సంతోషం, రెట్టింపైన సంతోషం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయినను దయ్యములు మీకు లోబడుచున్నావని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించాలి. హల్లెలూయా. దయ్యములు యేసునామం చేత పారిపోతాయండి. దయ్యములు వెళ్ళటం పెద్ద గొప్పేం కాదండి. కానీ నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడి పరలోకములో మన పేర్లు ఉన్నాయో లేవో ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో అదే చెప్తున్నారు 27వ వచనంలో, అతడు నీ దేవుడైన ప్రభువుని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలెనని, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి నాకు నిత్య జీవం కావాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు యేసు ప్రభువు అని. అప్పుడు చెప్తున్నాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో
శక్తి అంతా బలమంతా ఉద్యోగానికి వాడుకుంటామండి, బలమంతా మన పనులకు వాడుకుంటామండి. ప్రార్థనలోకి వచ్చేసరికి 2-3 మాటలతో శక్తి లేని వాళ్ళుగా సొమ్మసిల్లిపోయి పడుకుంటామండి. చాలామంది అలా చేస్తూ ఉంటారు. ఇదిగో చాలా చోట్ల ప్రసంగాలు చేసి వ్యక్తిగతమైన ప్రార్థన చేయలేక సొమ్మసిల్లి పడుకుంటారండి. నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవిస్తే అప్పుడు నీ పరలోకంలో నీ పేరు రాయబడద్ది. దయ్యములు వెళ్ళిపోయినందుకు నీవు సంతోషింపగా పరలోకములో ఉందో లేదో, ఇదిగో ఆ కాసేపు యేసు నామములో సాతానా వెళ్ళిపోమని ప్రార్థన చేస్తావు. ఇంటికి వచ్చినాక దేవునికి సమయం ఇస్తున్నావా? ఓ దైవజనుడా, దైవజనురాలా, ఇదిగో ప్రియ సేవకులారా, బిషప్పులారా, ప్రతి ఒక్కరు దేవునికి సమయం ఇద్దాం. ప్రతి ఒక్కరు దానియేలు గ్రంథంలో చెప్తారు కదా, 12వ అధ్యాయంలో దానియేలు గ్రంథం చూద్దాం. 12వ అధ్యాయంలో 1వ వచనం కాడి నుంచి చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. దానియేలు గ్రంథం. ఆ కాలం ముందు నీ జనుల పక్షం నిలుచున్నట్టే మహాధిపతి మిఖాయేలు వచ్చాను. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనుల గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందరు. దేవునికి స్తోత్రం. మిఖాయేలు అనే దేవదూత వచ్చి దానియేలుతో మాట్లాడుతుంది. ఏమని చెప్తుందంటే, అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు, ఎప్పుడు రాజ్యముగా కూడిన మొదటి రాజు సౌలు రాజు ఇజ్రాయేలును పరిపాలించటం, భూమి మీద ఇజ్రాయేలును పరిపాలించటం స్టార్ట్ చేశాడు. మొదటి రాజు సౌలు గారు. ఆ కాలం నుంచి ఎప్పటి వరకు ఎన్నటికీ కలగనంత ఆపద వస్తుందంట. ఇప్పుడు పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఆరాధించిన వారెవరో, ఆరాధించని వారెవరో ఎన్నడూ కలగనంత బాధ వచ్చినప్పుడు తేలిపోతారు అన్నమాట. ఇదిగో తప్పలు నీళ్ళలో వేస్తే ఎలా తేలిపోతారు, నిజ క్రైస్తవుడు ఎవరో, అబద్ధ క్రైస్తవుడు ఎవరో తేలిపోతారు. ఆ తేలిపోయినప్పుడు ఆత్మతో ఆరాధించిన వారు, బలముతో ఆరాధించిన వారు, వివేకముతో ఆరాధించిన వారు, శక్తితో ఆరాధించిన వారు, ఈ 4 కోణాల్లో ఎవరు ఆత్మతో ఆరాధించారో, ఎవరు శక్తితో ఆరాధించారో, ఎవరు బలముతో అనగా ఎవరు వివేకంతో ఆరాధించారో, ఎవరు మనసుతో ఆరాధించారో తేలిపోతారు. ఎన్నడూ కలగనంత ఆ మొదటి కాలం నుంచి, రాజులు పరిపాలించే కాలం నుంచి ఇప్పటి వరకు ఉన్న వారందరూ క్రైస్తవులు నిజముగా ఆరాధించింది ఎవరో ఎన్నడూ కలగనంత బాధ వచ్చినప్పుడు తేలిపోతారు. వారు గ్రంథములో ఎవరి పేరైతే ఉండదో వారు మహాశ్రమను అనుభవిస్తారు. అయితే నలుదిక్కుల నుంచి సంచారం చేసి 4వ వచనం, దానియేలు నీవు ఈ గ్రంథములో మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపు. చాలామంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు నాతోడు చెప్పాను. నలుదిశలు తిరుగుతున్నారు. ఇప్పుడు సంచరించినందున తెలివి అధికమగుద్దంట. అధికమగునని నాతో మాట్లాడుచున్న గాబ్రియేలు నాతోడు చెప్పాను. దేవునికి స్తోత్రం. అందుకనే ఎవరు నిజంగా ఆరాధించారో, ఎవరు నిజంగా ప్రార్థన చేశారు, ఎవరు ఆత్మతో ఆరాధించారు, ఎవరు సత్యముతో ఆరాధించారు, ఎవరు బలముతో ఆరాధించారు అనగా శక్తితో ఆరాధించారు, ఎవరు వివేకముతో ఆరాధించారో పేర్లు రాసుకుని జాగ్రత్తగా భద్రం చేసుకో దానియేలు. ఎందుకంటే నలుదిశలు తిరుగుతున్నారు కనుక జ్ఞానం ఎక్కువైపోతుంది కనుక, జ్ఞాన వివేకాలు పెరిగిపోతున్నాయి, తెలివి అధికమవుతుంది కనుక గ్రంథము జాగ్రత్తగా ముద్రింపుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృతజ్ఞత స్తోత్రాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత జాగ్రత్తగా చెప్తున్నారు చూడండి. గాబ్రియేలు దూత వచ్చి దానియేలుకి, సంఘములో నువ్వు నిజంగా పరిపూర్ణంగా ఆరాధిస్తున్నావు లేదో, మేలుల కొరకే వస్తున్నావు మందిరానికి, దేనికి వస్తున్నావు? ఆత్మతో, బలముతో,
శక్తితోనూ, ఆత్మతోనూ, వివేకంతోనూ, మనసుతోనూ ఆరాధిస్తున్నావో లేదో చాలా గ్రంథమందు రాసుకుని దాన్ని ముద్ర వేయి, ముద్రించి జాగ్రత్త చెయ్యి. నలుదిశలు తిరిగి జ్ఞానం తెలివి నేర్చుకుంటున్నారు కనుక ఆ గ్రంథం విప్పబడుద్ది. ఆ గ్రంథముల పేరు లేని వాళ్ళకి మొదటి రాజు కానించి ఇప్పుడు వరకు ఇదిగో ఉన్న వారందరికీ ఆ గ్రంథముల పేరు లేని వారికి శ్రమ, మహాశ్రమ. ఎంత భయంకరమైన దినాలు వస్తున్నాయండి, ఎంత భయంకరమైన దినాలండి. ఎన్నడూ రానంత ఆపద వస్తుందంట. వచ్చినప్పుడు నీ పేర్లు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి సేవిస్తే నీ పేరు పరలోకంలో రాయబడి. ఇట్లా ప్రార్థన చేయగానే, చేయి వేయగానే ఇదిగో దయ్యాలు పారిపోతున్నాయి. నీ మనసులో ఉండదంతా చెప్పేసినంత మాత్రాన ఉపయోగం ఉండదండి. ఆ కాసేపే దేవుని భక్తి చేస్తే సరిపోదండి. ఎన్నో గంటల వాక్యం, ఎన్నో ప్రసంగాలు చెప్తే కానీ అన్నీ కలిపి యేసయ్యే 33.5 సంవత్సరాలే సేవ చేశారండి. అనగా 3.5 సంవత్సరాలే సేవ చేశారు. 33.5 సంవత్సరాలే లోకంలో భూమి మీద ఉన్నారు. 30 సంవత్సరాలు ఆయన సేవలోకి వచ్చినట్లేదు. 3.5 సంవత్సరాలే సేవ చేశారు. అంటే ఓ దైవజనుడా, ఓ దైవజనురాలా, నువ్వు రోజుకు 1 గంట వాక్యం చెప్తున్నావేమో, 1 గంట, 2 గంటలు, 3 గంటలు దేవునికి సమయం ఇస్తున్నావు. ఈ గంటలన్నీ పోగే ఎన్ని సంవత్సరాలు అవుద్దో, నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు సేవ చేసినట్టు అవుద్దో. యేసయ్య 24 గంటలు దేవునితో ఉంటేనే 3.5 సంవత్సరాలే వచ్చింది సేవ. 30 సంవత్సరాల నుంచి ఈ ఫెలోషిప్ ఉంది, ఈ సేవ చేస్తున్నాను, ఆత్మను రక్షించామని గొప్పగా చెప్పుకుంటాం. అది కాదండి. ఆ గంటలన్నీ నువ్వు లెక్కేసుకో. ఎక్కడ మెసేజ్ ఇచ్చావో, ఎక్కడెక్కడ నువ్వు పిలిచారో, నిన్ను ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పావో, ఎంతసేపు దేవునితో గడిపావో ఆ గంటలన్నీ లెక్క వేసుకో. ఎన్ని సంవత్సరాలు వస్తుందో అప్పుడు లెక్కేసుకో. అది నువ్వు చేసిన సేవ. సంవత్సరాలన్నీ నువ్వు చేసినట్టు కాదు సేవ. దయ్యములు వెళ్ళిపోగానే సంతోషపడమాకండి, రోగం తగ్గిపోగానే సంతోషపడమాకండి, ఇదిగో ఐశ్వర్యం కలగగానే సంతోషపడమాకండి, ఆనందము కలగగానే సంతోషపడమాకండి. నీ పేరు పరలోకములో ఉందో లేదో ఒక్కసారి ఉంటే సంతోషపడు. బైబిల్ చూచి, దాంట్లో క్రియలను చూచి, అనగా వాక్యాలను చూచి, నీ క్రియలు ఎలా ఉండి వాక్యం ముందు పెట్టి సరిగా ఉంటేనే నా పేరు పరలోకంలో ఉంది అనని సంతోషించు. వదిలించారు చాలు, దయ్యాలు వదిలించారు, చాలా సంతోషమే. మీ పేర్లు పరలోకంలో ఉన్నందుకు సంతోషపడండి. ఇహలోక సంబంధమైన ఇదిగో ఆ మేలులు చేసినందుకే, మేలులు జరిగినందుకే, నీ ప్రార్థన ద్వారా మేలులు జరిగినందుకే సంతోషపడతావేంటి? నువ్వెంత కష్టపడినందుకు, ఎంత పరిచర్య చేసినందుకు నీ పేరు కూడా అపోస్తలుల పేర్లు అందరూ అదిగో ఆ పరలోక పట్టణములో ఆ గుమ్మాల మీద ఆ పేర్లు రాయబడి ఉన్నాయి. 12 గోత్రాల వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి. అందుకు సంతోషపడండి అని యేసు ప్రభుల వారు పరలోకం గురించి శిష్యులకు గుర్తు చేయాలని ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. 70 మంది ఉన్నారు అక్కడ, 12 మంది పేర్లు అక్కడ వ్రాయబడని. ఆ 70 మందిలో 12 మంది పేర్లు విడగొట్టి చూపించలేదు. ఇంకా అక్కడ యేసు ప్రభుల వారు ఉన్నవారు సంతోషించండి అని చెప్పినట్టుగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ 70 మిగతా వాళ్ళు కూడా ఇది ఒక హెచ్చరిక ఆనాడే వచ్చింది, ఈనాడు కూడా ఒక హెచ్చరిక వస్తుంది ఈ వాక్యము ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకము జ్ఞానం పెరిగిన కొద్ది పరలోకంలో పేరుందో లేదో దానికి ఉపయోగించట్లేదు వివేకం, జ్ఞానము. ఇదిగో ఫోన్లు వాడటానికి, ఇదిగో ఎలా మోసం చేసి డబ్బు సంపాదించాలా, ఎలా అబద్ధం ఆడాలా, ఎలా చేయాలని మోసపూరితమైన డబ్బు సంపాదించడానికి ఇదిగో వివేకాన్ని, జ్ఞానాన్ని వాడుతున్నారే కానీ
పరలోకం సంపాదించుకోవటానికి ఆ వివేకం, ఆ జ్ఞానము, లోతైన అనుభవాలతో, లోతైన వాక్యాలతో, లోతైన భావాలతో ఇంకనేక మంది వివేకముగా ఆత్మలను సంపాదించి పరలోకానికి వారిని నడిపించే రీతిగా, అగ్నిలో నుంచి ఒకరిని లాగినట్టుగా వారిని ఆపద నుంచి, కష్టం నుంచి, శ్రమ నుంచి విడిపించటమే కాకుండా పరలోక మర్మాలతో వారిని స్థిరపరచాలని వివేకాన్ని వాడని వాళ్ళు చాలామంది ఉన్నారండి. ధనం కోసము, డబ్బు కోసము, ఇహలోక భోగేచ్ఛల కొరకు వివేకాన్ని వాడుతున్నారు. అందుకే వివేకము కలిగి ఆరాధించమని స్పష్టంగా యేసు ప్రభుల వారు ఆ ధర్మశాస్త్రోపదేశకుడికి చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది చూద్దాం. రెండవది ఇంకా ఎవరి పేరులు ఆ పరలోకంలో ఉంటాయో చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభువునందు ఏక మనసు గలవారై ఉండుడని యవోదియోను సుంటికేసు బతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమంతుతోనూ నా ఇతర సహకారులతో స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ప్రభువునందు కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందము నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యండి. నా ఆనందమును నా కిరీటమైన అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఏమనంటే తిమోతి పౌలు గారు రాస్తున్నారు, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తున్నారు. ఏమనంటే నా ఆనందమును నా సంతోషమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇదిగో ఇంకా ప్రభునందు ఏక మనస్సుకులై ఉండండి. ప్రభునందు ఎలా ఉండాలంటే ఏక మనస్సులై ఉండాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, ఇంకా నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి సేవించు, దేవుణ్ణి ఆరాధించు, దేవుణ్ణి స్తుతించు. కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగినందుకు సంతోషపడక పరలోకములో కూడా పేరున్నందుకు సంతోషించండి. రెండోది ఏక మనస్సుకులై ఉండాలి. ఏక మనస్సు గలవారై ఉండాలి. ఆ తర్వాత యవోదియ సుంటికేసును బతిమాలు కొనుచున్నారు. ఒక ఇద్దరు వ్యక్తుల్ని బతిమాలు కొనుచుంటున్నారు. ఏమని? సహకారులుగా ఉండండి దేవుని పరిచర్యకి. సహకారులుగా ఉండి ఇతర స్త్రీల వలె మీరు కూడా సహకారులుగా, ఇప్పుడు వరకు మీరు జీవించిన విధానం బాగానుంది. నా ఆనందం మీరే, నా కిరీటం మీరే, నేను సంపాదించాను. అయితే పరిచర్య కూడా సహకారులుగా ఉండండి. పరిచర్యలు కూడా ఆనాటి మనుషులకు చెప్తున్నారు. ఈనాటి అది ఎక్కడెక్కడ జరిగిందో, ఎప్పుడెప్పుడు జరిగిందో దానికంటే ముందు ఈనాటి ప్రజలకు సేవా పరిచర్యలో సహకారులుగా పెద్ద పెద్ద సంస్థల్లో, సంఘాల్లో జీతాలు ఇచ్చి పెట్టుకుంటున్నారు, సహకారులుగా ఉండండి అని. అయితే పల్లెటూరు సంఘాల్లో, పల్లెటూరులో ఉన్న చిన్న చిన్న సంఘాల్లో సహకారులుగా ఉండక సేవకుల కుటుంబాలే బాధపడుతూ ఎంతో కృంగిపోతున్నారు. ఎంతో మరి యవోదీకి, సుంటికేసుకి, మరి వాళ్ళకి క్లెమంతులో ఉన్న స్త్రీలకి వాళ్ళ గురించి కంటే ముందు వాళ్ళ గురించి వివరించటం కంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పెద్ద పెద్ద సంస్థలు, సంఘాలు, పెద్ద పెద్ద మరి అంతర్జాతీయ సేవకులు వీళ్ళందరూ అయితే జీతాలు ఇచ్చి నాకు తెలిసిన వారి ద్వారా నేను అనుభవించిన దానిని బట్టి మాట్లాడుతున్నాను. జీతాలు ఇచ్చి సహకారులుగా చేసుకుంటున్నారు.
సేవకు సహకారులుగా ఏదో ఒక రకంగా వాళ్ళని సేవకు సహకారులుగా చేసి దేవుని పని విరివిగా చెయ్యాలన్న ఆసక్తితో ముందుకు సాగుతాం. అయితే డబ్బును ఖర్చు పెట్టలేక, జీతాలు ఇవ్వలేక చిన్న చిన్న సంఘాలు, పల్లెటూరు సంఘాల్లో సేవకు సహకరించక సేవకుల కుటుంబాలు నిరంతరం కుంగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే సావుకి పల్లెటూరు సంఘాలైనా, పెద్ద సంఘాలైనా, చిన్న సంఘాలైనా, ఎలాంటి సంఘాలైనా నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే పరిచర్యకి సహకారులుగా, స్వార్థ పనిలో నాతో కూడా సహకారులుగా ఉన్న వారి పేరులు జీవగ్రంథములు ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ పేరు జీవగ్రంథంలో ఉండాలంటే స్వార్థ పనిలో సహకారులుగా ఉండాలి. దేవుని పనిలో మీరు వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి అని వాక్యం చెప్తుంది. ఎవరు వెళతారు అన్నప్పుడు యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, నేను వెళ్ళలేని వాడను, నేను చెప్పలేని వాడు, నా పెదవులు అపవిత్రం అంటే కారుతో తీసిన నిప్పు తీసుకొచ్చి యెషయా పెదవులకు తగిలించగానే యెషయా పెదవులు కాల్చబడి పవిత్రమైనవి యెషయా ప్రవచించటం ప్రారంభించాడండి. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేలుల గురించి, యోధా వారి గురించి, మోయాబుల గురించి, అమోనీల గురించి యెషయా గ్రంథం చక్కగా రాశాడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వార్థ పని చేయి, దేవుని పని హతసాక్షులైన వారి పేర్లు జీవ గ్రంథంలో వంటి, దేవుని పనికి సహకారులుగా ఉన్న వారి పేర్లు జీవ గ్రంథంలో వంటి, ఇదిగో ప్రియమైన స్వార్థ ప్రకటించవాని పేర్లు జీవ గ్రంథంలో వంటి. మరి ఏ కోణంలో నువ్వు కనపడుతున్నావు? ఎలా ఉన్నావు? నీ పేరు ఉందా జీవగ్రంథంలో? పరలోకంలో నీ పేరు ఉందా? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి, దేవుని పనికి సహకారిగా ఉన్నందుకు నీ పేరు జీవగ్రంథంలో ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా ముద్రించు. గాబ్రియేలు వచ్చి చెప్తుంది దానియేలుకి, ఇదిగో ఆ గ్రంథమందు వారి పేర్లు ముద్రించు, భద్రం చెయ్యి. ఇదిగో నలుదిశలు తిరిగి తెలివి ఎక్కువైనందువలన నువ్వు పేర్లను ముద్రించు. దేవుడు ముద్రిస్తున్నాడండి. తన దూతలకు ఆజ్ఞాపించి, తన సేవకులకు ఆజ్ఞాపించి ముద్రిస్తున్నాడు. ఆ ముద్రించినప్పుడు ప్రియమైన సహోదరి సహోదరుల, ఆ ముద్రలో నువ్వు పడుతున్నావా? ఆ కాపరి చేతి కింద ఆ సంఘాల్లో ముద్రలో నువ్వు పడుతున్నావా? ఇదిగో ప్రియమైన సహోదరి, గాబ్రియేలు దూత ముద్రించమని చెప్పింది. జ్ఞాని అయిన దానియేలుకు చెప్తుంది. దానియేలు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసిన వ్యక్తి, మాంసాహారం తిన్న వ్యక్తి కాదు. ఇదిగో నపింసకుడుగా చేయబడిన వ్యక్తి. ఇదిగో ప్రియమైన సహోదరి చెరలోకి వచ్చిన, చెరగొని తీసుకొచ్చిన వాడు అయినప్పటికీ ఇదిగో నిత్యము కన్నీరు కార్చి ప్రార్థన చేసి ప్రధానమంత్రి స్థానంలోకి వచ్చాడు బబులోని దేశంలో. దానియేలుకు చెప్తున్నాడు, ఎన్ని కష్టాలు, ఎంత జీవితాన్ని అనుభవించిన, సింహాల బోనులో వేసిన దానియేలు కూడా, ఇదిగో ఆ దానియేలు ప్రార్థన చేసి ఆ సింహాలు నోళ్ళు మూయించిన దానియేలు దేవుని యొక్క శక్తిని పొందుకున్న అనంత జ్ఞాని అని దేవునికి పేరుంది. ఇదిగో దానియేలుకు కూడా ఇదిగో జ్ఞానవంతుడని పేరు వచ్చింది. వివేకములు కలిగిన ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడని దానియేలుకు పేరు వచ్చింది. అలాంటి వారు ముద్రిస్తారండి. నీ క్రియలను చూచి, నువ్వు సంఘానికి వస్తున్న నీ క్రియలు ఎలా ఉండయి అని గుర్తుపెట్టుకుంటారు, ముద్రిస్తారు, ప్రార్థన చేస్తారు. ఫలాని వాళ్ళు సహకారులుగా ఉంటున్నారు, ఫలాని వాళ్ళు దేవుడు అంటే ఇష్టంగా ఉంటారు. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, ఇదిగో తెలివితోనూ శక్తితోనూ ఆరాధిస్తున్నారు వీళ్ళు ఒక ముద్ర వేస్తారండి. మీకు ఆ ముద్ర జాగ్రత్తగా వేసి దాచి ఉంచు. తెలివి ఎక్కువైపోయింది కనుక దాచి ఉంచు. నలుదిక్కుల తిరిగి తెలివి ఎక్కువైంది కనుక
జాగ్రత్తగా ముద్ర వేసి ఉంచు అనని తన ప్రవక్తలకి దేవుడు తెలియపరుస్తున్నాడు. ముద్ర వేసి ఉంచుతారు, నీ పేరు పరలోకములో అప్పుడు ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ నువ్వేది బంధిస్తావో అక్కడ బంధించబడది, ఇక్కడ నువ్వేది విప్పుతావో అక్కడ విప్పబడది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ముద్రించబడిన వారు అక్కడ కూడా ముద్రించబడతారు. ఇక్కడ కాపరి చేతిలో ముద్రించబడితే నువ్వు మంచి భక్తి పరురాలివి, నీతిమంతుడివి, సత్యముగా నడుస్తావు, యథార్థంగా నడుస్తావు. ఇదిగో నీతిని అనుసరించి నడుస్తావు, కానీ మోసపూరితమైన జీవితం జీవించవు. మాట ఇచ్చామంటే మాట తప్పవు, ప్రమాణకం చేసామంటే ప్రమాణకం తప్పవు, ద్రవ్యాన్ని వడ్డీకివు. ఇలా మంచి కార్యములు నువ్వు చేస్తున్నావని, సావుకు సహకారిగా ఉంటున్నావని, పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీ శక్తితో నీ తెలివితో ఆరాధిస్తున్నామని చూచి నీకు ఇక్కడ ముద్ర వేయబడద్ది. ఇక్కడ ఏది ముద్రించబడద్దు అక్కడ కూడా అది ముద్రించబడద్ది. ప్రియమైన పరలోకంలో నీ పేరు దాఖలవుతుంది. ఇదిగో జీవ గ్రంథంలో నీ పేరు ఎక్కించబడద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మలాకి గ్రంథంలో కూడా ఒకసారి చూద్దాం. 3:16 ప్రియమైన సహోదరి సహోదరులారా, మలాకి గ్రంథం 3:16 ఒకసారి పరిశుద్ధ గ్రంథములో మలాకి గ్రంథము 3:16. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించారు. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడి ఉండేను. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట అండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఒకరినొకరు మాట్లాడుకొనుచుంటాం దేవుడు వింటాడంట. దేవుడు విని ఒక మాట ఇక్కడ ఆయన గ్రంథం అందు రాసుకుంటాడంట. ఏమని రాసుకుంటాడో తెలుసా ప్రియమైన సహోదరి? వీళ్ళు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వీళ్ళు ఎక్కడ కూర్చుని మాట్లాడుకున్న నా గురించే మాట్లాడుకుంటున్నారు. వీరు నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు, నా మాటలే మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు మనుషులు ఈ అమ్మాయి ప్రాంతం గుండా ఇదిగో బయలుదేరి ప్రయాణం చేస్తూ మాట్లాడుకొని చూడగా వారు యేసుక్రీస్తు సిలువ వేయబడిన మాటల గురించి మాట్లాడుకుంటుంటే వారి మధ్యలోకి పునరుద్ధానుడైన యేసు వచ్చి నడుస్తూ వచ్చారండి. ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడండి. నిజంగా అండి, ఇద్దరు దేవుని గురించి మాట్లాడుకుంటారా? నిజంగా మాట్లాడుకోరు. వ్యక్తిగతంగా బైబిల్ చదువుకుంటారేమో. ఇద్దరు కూర్చున్నారంటే అది దైవ సేవకులైనా అది విశ్వాసులైనా మరెవరైనా ఇద్దరు కూర్చున్నారంటే ఎవరో ఒకరి గురించి మాట్లాడుకుంటారే తప్ప దేవుని గురించి స్వార్థ చేసేవాళ్ళైనా ఆ సంఘం అట్లా ఈ సంఘం అట్లా ఆ సేవ అట్లా అదట్లా ఇదట్లా వాళ్ళు నిన్ను పిలిచారు నన్ను పిలవలేదు, నన్ను ఈ పలానా చోట ఇలా జరిగింది, వాళ్ళు తక్కువ చేస్తున్నారు, వాళ్ళు అట్లాగైనా మేమైతే బాగా చేస్తాం, వాళ్ళది ఇలా లేదు అలా లేదు, ఇలా ఇదిగో ఎవరినొకరు విమర్శించేటట్టు మాట్లాడుకుంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిద్దరు మాట్లాడుకుంటుంటే వాళ్ళ పేర్లంట ఆయన ఒకరితో ఒకరు మాట్లాడు చెవిగా ఆలకించంట. వారు మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండు వారికి ఇప్పుడు వారు మాట్లాడిపోయేంత వరకు ఆయన నామమే స్మరిస్తూ ఉండాలంట. మధ్యలో ఒక్క మాట కూడా బయట మాట రావడానికి లేదు. ప్రియమైన సహోదరి సహోదరు, ఒక్క మాట కూడా బయట మాట రాకుండా ఉంటేనే, ఇతరుల గురించి నీ దగ్గర లేని వారి గురించి మాట్లాడకుండా ఉంటేనే, ప్రతి సెకండ్లోనూ ఆయన స్మరించినట్టుగా ఉంటే అప్పుడు వారి పేర్లు ఆయన గ్రంథం అందు రాసుకుంటారబ్బా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆలోచించుకో, ఇప్పుడు నీ క్రియలంక వెనక్కి తిరిగి చూసుకో. నీవు నీ ఫ్రెండ్ కలిసి కూర్చున్నా కాడ దేవుని గురించి ప్రతి సెకండ్ కూడా ఆయన్ని స్మరించావా? అప్పుడే నీ పేరు జీవగ్రంథంలో లెక్కించు. నువ్వు ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ మరి శక్తితోనూ వివేకముగా ఆరాధించావా? ఇదిగో దేవుని సేవకు సహకారులుగా ఉన్నారా? నువ్వు చేయలేకపోతే ధనం పంపించని సహకారిగా ఉన్నావా? లేకపోతే అక్కడ ఉంటే ప్రతి పని ప్రతి మీటింగ్స్కే కానీ ప్రతి సంఘములు ప్రతి సండే పరిచర్య అంతా సహకారిగా ఉంటున్నావా? సహకారిగా ఉంటున్నావా? ఎక్కడ నీ అవసరం వద్దా అక్కడ సహకారిగా ఉంటున్నావా? ఇదిగో ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు దేవుని స్మరించడం తప్ప వేస్ట్ మాట లేకుండా నువ్వు జీవించావా? జీవిస్తే నీ పేరు పరలోకములో ఆయన
జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము, ప్రకటన గ్రంథం 20 అధ్యాయము, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 11, 20 అధ్యాయం, ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 11, 15 వరకు చూద్దాం. 15 వచనంలోకి వచ్చేద్దాం. ఎవరి పేరైనను జీవ గ్రంథం వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడు. అర్థమవుతుందిగా? సహకారులుగా ఉండకపోయినా, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో, పూర్ణ ఆత్మతో సేవించకపోయినా ఒకటి. రెండోది, దేవుని పరిచర్యకి సహకారిగా ఉండకపోయినా. మూడోది, ఇద్దరు కలిసి మాట్లాడుకునేటప్పుడు దేవుని గురించి తక్కువ మాట్లాడి వ్యక్తిగతమైన మాటలు ఎక్కువ మాట్లాడుకున్నా నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడవు. దేవుని గురించి ప్రతి సెకను నువ్వు అక్కడ ఆయన స్తుతించి సేవించి స్మరించుకున్నట్లయితే నీ పేరు ఆయన ఆకాశము నుండి వంగి అనగా ఆయన చెవి ఎగ్గి ఆలకించి నీ పేరు రాసుకుంటారు, జీవ గ్రంథంలో ఎక్కించబడి. ఎవరి పేరు జీవ గ్రంథంలో లేదో వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. జాగ్రత్త దానియేలు, నలుదిక్కులు తిరిగి జ్ఞానము వివేకము తెలివి పెరిగిపోయింది కనుక ముద్రించు. ఎవరు ఒకవేళ అన్ని మంచి పనులు చేసి అంత నీతిమంతులుగా ఉండి వాళ్ళ పేర్లను ముద్రించని ఎడలా, ఇదిగో అది మోసపూరితమైన నలుదిక్కులు తిరిగి, ఇదిగో తెలివి ఎక్కువైనందున, ఇదిగో కన్నీరు కాచి రోధించి శ్రమపడి, నిజంగానే అలాగే జరుగుతుందని రాత్రింబగళ్ళు చిన్న చిన్న సావులు చేస్తూ చిన్న చిన్న మందిరాలు కట్టుకుని పరిచర్య చేస్తూ నిరంతరము దేశాలు రాష్ట్రాల కొరకు కన్నీరు కార్చి మహాశ్రమలు అనుభవిస్తున్న వారికేమో ఆనందం తక్కువగా ఉంది. ఇదిగో ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపపోయినా వాళ్ళు అన్ని విషయాల్లో ఆనందంగా సంతోషంగా జీవించగలుగుతున్నారు. అందుకే జాగ్రత్త దానియేలు, తెలివి ఎక్కువైపోతుంది, ముద్రించు అని చెప్తుందండి గాబ్రియేలు దూత. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలివి ఎక్కువైపోద్ది. ఇదిగో మంచిగా జీవించిన వాళ్ళకంటే వెనకాల వచ్చి గక్కును లాగేసుకునే వాళ్ళు ఉంటారు. దానియేలు ముద్రించు, అగ్నిగుండములో పడవేయబడతారు. ఎవరి పేరైనను జీవ గ్రంథములో ఎవరైనను అని ఉంది, కానీ ఫుట్ నోట్లో 4 అని ఉంది. అక్కడ కింద ఫుట్ నోట్లో చూస్తే ఎవడైనాను, ఇంకా దీంట్లో మొహమాటం ఏమి లేదు, కఠినంగా మాట్లాడుతున్నారు ఇక్కడ. ఎవరైనను జీవ గ్రంథంలో వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన. జీవ గ్రంథంలో లేని వారి పేర్లు, వారు ఎవరి పేరు లేదో వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేయబడి. ఇదిగో ఆయన చక్కగా 12 మరియు గొప్పవారేమి కొద్దివారు మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడినట చూచి తిని, అప్పుడు గ్రంథములు విప్పబడిన ఆ గ్రంథముల ముందు వ్రాయబడి ఉన్న సముద్రములు వ్రాయబడి ఉన్న వానిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రములో ఉన్నదాన్ని సముద్రం అప్పచెప్పుద్ది. మరి ఇంకా పాతాళంలో ఉన్నవాడి పాతాళం అప్పచెప్పుద్ది. ఎవరినైనా వారి వారి క్రియల చొప్పున తీర్పు పొందుతారు. మరణము మృతుల లోకమున అగ్నిగుండములో పడవేయబడు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం అండి. ఈ అగ్నిగుండము 2వ మరణం ఎంత భయంకరం అండి. బ్రతికి ఉండగానే పరలోకాన్ని సంపాదించుకోవాలి, బ్రతికి ఉండగానే నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. నిత్య జీవము లేకుండా, పరలోకంలో నీ పేరు లేకుండా నువ్వు ఎంతకాలం జీవించినా వేస్టే. ఎంతకాలము ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడుగా బ్రతుకుతున్నాను అని చెప్పుకున్నాను అంతే. పరలోకంలో నీ పేరు ఉండాలి, జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి. ఇదిగో 21:27 కూడా చూద్దాం. 21:27
గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది ఏదైనాను, అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోకి ప్రవేశింపడు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం అది యేసుక్రీస్తు యొక్క జీవ గ్రంథం. యేసుక్రీస్తుకి ఒక జీవ గ్రంథం ఉంది. యేసుక్రీస్తు యొక్క నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయన మార్గంలో నడుస్తూ, ఆయన మార్గంలో ఆయన వెంబడిస్తూ, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ, ఆయన చెప్పినట్టుగా చేస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తే ఆ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథముల పేరున్న వారు మాత్రమే పరలోకంలోకి వెళ్ళాలి. నేను అప్పుల్లో వాడను, అపోస్తులు వాడను అంటే చెప్పుకుంటాను, కుదరదు. అక్కడేక యేసు నామములోనే ఏదైనా అక్కడ గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం అది. గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు, సాధువుగా వచ్చాడు, మృదువుగా వచ్చాడు. ఇదిగో ఇప్పుడు కఠినంగా తీర్పు తీరుస్తాడు. ప్రియమైన సహోదరుడా, అదిగో ఆయన పెడగుద్దులు గుద్దుతుంటే నోరు మెదపలేదండి, కొరడాలతో కొడుతుంటే నోరు మెదపలేదండి, ఆయన ముఖం మీద ఉమ్మేస్తుంటే నోరు మెదపలేదండి, ఆయన ఎంత శిక్షించిన ఆయన చేతుల్లో మేకులు కొట్టిన నోరు మెదపలేదు, మౌనమై ఉన్నాడండి. ఇప్పుడు తీర్పు తీర్చబోతున్నాడండి. ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథం వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నాడు. గెడ్డం పెరుకు వాని ఎదుట మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ గొర్రె పిల్ల జీవ గ్రంథముల పేరు లేని వారికి ఇదిగా ఇప్పుడు ఉంది ఇక మృతులకు తీర్పు. భూమి మీద ఉండగానే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో. దీపం ఆరిపోయినాక ఉపయోగం లేదు. సమయం ఉండగానే నిన్ను నువ్వు సరిదిద్దుకో, ప్రాణం ఉండగానే నిన్ను నువ్వు సరిదిద్దుకో. ప్రియమైన సహోదరుడ, సహోదరి, దేవుని యొక్క లేఖనం స్పష్టంగా చెబుతుంది. మరొకటి చూద్దాం, 3:10-5 కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 3:5 ప్రకటన గ్రంథం 3:5 జయించువాడు ఇలా అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను, జీవ గ్రంథం నుండి అతని పేరెంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట, ఆయన దూతల ఎదుట అతని పేరు ఒప్పుకుందాం. హల్లెలూయా. చాలామంది ఏమండి మీరు యేసులోకి దిగిపోయారా? ఏమండి మతంలో దిగిపోయారండి? లేదు లేదు లేదు, ఒప్పుకోరండి. పేతురు అబద్ధం ఆడినట్టుగా ఒప్పుకోరండి. ఏంటి మీరు క్రీస్తులోకి దిగిపోయారేంటండి? ఒక మంచి మార్గమే తప్ప మతం కాదు, ఇది పొలం కాదు. ఒక మంచి మార్గం, దేవుని రాజ్యానికి వెళ్ళటానికి ఒక మంచి మార్గం తప్ప నీతిగా బ్రతకమని, వ్యభిచారించొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, నీతిగా బ్రతకమని ఒక మంచి మార్గం బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి చెప్పారు. ఆ మార్గాన్ని మేము బోధిస్తున్నాం, మతాన్ని బోధించట్లేదండి, కులాన్ని బోధించట్లేదండి, ఒక మంచి మార్గాన్ని బోధిస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయించువాడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు, వారి పేర్లు ఆ జీవ గ్రంథములో అతని పేరెంత మాత్రం తుడిపి పెట్టదు. నా తండ్రి ఎదుట, ఆయన నా దూతల ఎదుట నేను అతని పేరు ఒప్పుకుంటాను. అబ్బా, దేవునికి స్తోత్రం. భూలోకములో నేను క్రైస్తవుడను. ఏమండి, ఇదిగో పిల్లలకు ఉద్యోగాలు రావని, పిల్లలకి ఉన్న ముందు భవిష్యత్తులో వారికి ఉద్యోగాలు రావాలి, ప్రభుత్వ ఉద్యోగాలని, హిందూ మాదిగా హిందూ అని పెట్టుకుంటూ ఉంటారండి. అంటే హిందూ అని పెట్టుకుంటారండి. దేవుని బిడ్డను నేను అని ఒప్పుకోలేకపోతున్నాను. యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను క్రైస్తవునని ఒప్పుకోవట్లేదండి. భూమి మీద నేను ఎవరైతే ఒప్పుకోలేదో పరలోకమందు కూడా నేను ఒప్పుకోను. దానియేలు జాగ్రత్త, ముద్ర వేసుకో. ఇలాంటి వాళ్ళందరూ ముద్ర వేసుకో, ముద్రించు. తెలివి ఎక్కువైపోయింది కనుక ముద్రించు. మళ్ళీ ఆ సమయం వచ్చినప్పుడు మాట మార్చేసేసి లేదు నేను ఒప్పుకున్నాను అంటారేమో. ముద్రించు. చాలామంది ఇలాగే చేస్తున్నారండి. మనసులో దేవుడు ఉంటాడండి, పైకేమో బ్రతుకు తెరువు కోసం ఇదిగో
అనేక మంది అక్కడ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారంటే నువ్వు క్రైస్తవురాలువా క్రైస్తవుడు అంటే కాదు కాదు ఇష్టం అంతే అని చెప్తారు. యేసును ఒప్పుకోవా? క్రైస్తవుడిని అని ఒప్పుకోవా? ఒప్పుకుంటే పరలోకంలో నీ పేరు కూడా ఆయన తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు. హల్లెలూయా హల్లెలూయా. రాసుకుంటున్నారు ఇక్కడ, పరలోకమందు దూతలు రాసుకుంటున్నారు, భూమి మీద ఉన్న కాపర్లు రాసుకుంటున్నారు, నీ ప్రవర్తన అంతా రాసి ఉంచుతున్నారు. ఇక్కడ ఏదైతే బంధించబడదో అక్కడ బంధించబడదు, ఇక్కడ ఏదైతే విప్పుతారో అక్కడ విప్పబడదు. నటించొద్దు, క్రైస్తవుడిని నటించమాక. ఏమండి, నిద్రపోయేవాళ్ళు లెగ్గొడితే లెగుతాడండి, నటించేవాళ్ళు ఎగడండి. ఎంత లెగ్గొట్టినా నటిస్తున్నాడు భూమి మీద. ఇప్పుడు కాదుగా బాప్తీసం, ఇప్పుడు కాదుగా నిజమైన దేవుడు అని ఒప్పుకునేది. ఇంకా చాలా టైం ఉందిగా. ఇదిగో 3 కాళ్ళు రావాలి, ముసలిదాన్ని అవ్వాలి, ముసలోడిని అవ్వాలి, నా వయసు అంతా అనుభవించాలి. ఇప్పుడే ఒప్పుకుంటే అట్ట యేసయ్య నా దేవుడని ఒప్పుకోవాలి. పరిచర్యకు సహకారిగా ఉండాలి. ఇద్దరు కలిసి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామం స్మరించాలి. అంతేకాకుండా నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ఆయన వెతకాలి. అప్పుడే నీ పేరు జీవ గ్రంథములో రాయబడది, పరలోకంలో నీ పేరు ఎక్కించాలి. ఎక్కడుంది పరలోకంలో అంటే ఏం వెతుకుతున్నావు? ఎక్కడ ఎత్తుకుంటున్నావు? ఫోన్లో వెతుకోవద్దు, బ్యాంకుల్లో వెతుకోవద్దు, ఇంకెక్కడెక్కడెక్కడ వెతుక్కోవద్దు. చాలా చాలా ఉంటాయి. అందులో ఉంది నా పేరు, ఇందులో ఉంది నా పేరు, ఇందులో ఉంది. ఎందులో ఉందో ఈ కాదు, లోకానుసారమైన జీవితాన్ని వెతుక్కో, నీ జీవితాన్ని వెతుక్కో. నేను ఇలా ఉంటున్నానా? ఉంటే జీవగ్రంథంలో నా పేరు ఎక్కించబడి పరలోకంలో నా పేరు ఉంటుంది. నేను నా క్రీస్తుతో కూడా నేను ఆనందం, ఆయన ఉన్నట్టుగానే నేను ఆయన చూచెదను అన్న సంతోషం నీకు కలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులు, ఇట్టి నా మాటలు దేవుని నామములో ముగిస్తున్నాను. దేవుని ఇటు వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన నామమునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వేల కృతజ్ఞతాస్తోత్రాలు, వందనాలు. ఇదిగో నన్ను ఈ వాక్యము నీ ప్రజల్లోకి వెళ్ళి కార్యరూపం దాల్చే కృపను దాల్చి అయ్యా, నిజంగా నాయన మా జీవితాలు ఎక్కడున్నాయో మేము పరిశీలించి చూసుకునే కృపను దాల్చేయండి అయ్యా. బ్రతికేస్తున్నాం ఎలాగోలా అనుకోవద్దాయి నేను విలువైన జీవితం జీవించాలి. భూమి మీద ఉండగా నీ రాజ్యాన్ని మీరు సంపాదించుకోవాలి. అట్టి జ్ఞానం, అట్టి తెలివిని బిడ్డలందరికీ అనుగ్రహించి మాకందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేమైన సహోదరులారా, మమ్మల్ని ఇంకా బలపరచాలని ప్రభు పేరట